మనతో పాటు అడ్వకేట్ చైతన్య ఉన్నారు. ప్రస్తుతం మనం షేక్పేట డివిజన్లో కేటీఆర్ రోడ్ షోకి వచ్చాము. సార్ నమస్తే. నమస్తేనండి. ఈరోజు మనకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఏవైతే బై ఎలక్షన్స్ జరుగుతున్నాయో ఇక్కడ చూసినట్టయితే ఇది అసలు మొత్తము పోలీసు వారు ఈ ఏదైతే మన జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ క్యాండిడేట్ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాన్ని ప్రతి అడుగున అడ్డుకోవడం జరుగుతుంది. గత 20 రోజులుగా 15-20 రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచారం ఎక్కడ చూసినా కూడా బోకస్ కేసులు, భయపెట్టే విధంగా బైండ్ ఓవర్లు చేయడాలు. నేను యాజ్ ఏ లీగల్ సెల్, బీఆర్ఎస్ లీగల్ సెల్ నుంచి ఉన్నటువంటి నేను ఇప్పటికీ ఎన్నో కేసులు ఇప్పుడు చూసుకున్నట్టయితే మా డివిజన్ ప్రెసిడెంట్ ప్రదీప్ గారి మీద కానివ్వండి, పార్టీ మీద కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి, అందరికీ కూడా కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురి చేస్తాం. మీరు కనుక టీఆర్ఎస్ పార్టీ వెనుక నడుచుకుంటూ వెళ్తే మేము మిమ్మల్ని మీ మీద బోకస్ కేసులు వేస్తామని పోలీసు వారు మొత్తం వాళ్ళ కాంగ్రెస్ వారి కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. ఇప్పుడే చూసుకున్నట్టయితే ఇప్పుడు మైక్ టీవీ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి రోడ్ షో ఇక్కడ షేక్పేట నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి మేము ఆల్రెడీ ఏవైతే పర్మిషన్స్ ఉంటాయో అవన్నీ కూడా ప్రియర్గా తీసుకోవడం జరిగింది. ఆ పర్మిషన్స్ ఉన్నా కూడా విజిలెన్స్ టీమ్స్ అంటూ ఎవరో వచ్చి పోలీసు వారు వచ్చి మీకు అసలు పర్మిషన్ ఉందా, అరే పర్మిషన్ ఇచ్చిందే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు, వాళ్ళ దగ్గరనే పర్మిషన్ కాపీ లేదంట, మీకు పర్మిషన్ ఉందా, ఇవి లౌడ్ స్పీకర్సా, డీజేనా, అసలు వాళ్ళకే టెక్నికల్గా ఎలాంటి సమాచారం లేకుండా వచ్చి కేవలం ఇక్కడ ఒక సీన్ క్రియేట్ చేయాలి, అందరినీ భయభ్రాంతులకు గురి చేయాలి, కేసులని భయపడి అందరూ వెనక్కి వెళ్తారనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ ఖబర్దార్ చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒకటే చెప్తున్నాను, కార్యకర్తలు మేమందరం కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళము. తెలంగాణ ఉద్యమంలో చేసినటువంటి ఉద్యమాన్ని మళ్ళొక్కసారి ప్రజలందరూ ఏకమై ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఏవైతే బోకస్ హామీలు ఉన్నాయో అవన్నిటిని నెరవేరుస్తారనే ఉద్దేశంలో ఏవైతే ప్రజలు నమ్మి వారికి ఓటేయడం జరిగిందో వాళ్ళ చేతితోటి వాళ్ళే మనము మా జీవితాలు నాశనం చేసుకున్నామని చెప్తున్నారు. ఇక్కడ సిటీలో చూసినట్టుంటే హైడ్రా కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, వారికి క్లియర్గా అర్థమవుతుంది ఓటమి భయంతోనే వాళ్ళు ఇలాంటివన్నీ కూడా చీప్ ట్రిక్స్ చేస్తున్నారు. తప్పకుండా న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది, ఎలక్షన్ కమిషన్ మీద మాకు నమ్మకం ఉంది. తప్పకుండా మా యొక్క అభ్యర్థి మాగంటి సునీత గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. ఇలాంటి ఎన్ని పిచ్చి వేషాలు వేసినా కూడా మేము ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ లీగల్ టీం తప్పకుండా మేము సైనికుల్లా మేమందరం మా కార్యకర్తలను కాపాడుకోవాలని మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. మా కార్యకర్తలకు చీమ పుట్టకుండా మేమందరం కాపాడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. తప్పకుండా విజయం. ఈరోజు మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ అందరూ కూడా ప్రజలు వాళ్ళు సొంతంగా రావడం జరుగుతుంది. ఎక్కడికి పోయి ప్రజలను మాట్లాడినా కూడా మేము కాంగ్రెస్కి ఎట్లా ఓటేస్తామండి, మా ఇంటికి హైడ్రా తీసుకొచ్చారు, మాకు పెన్షన్ లేదు, మాకు స్కూటీలు లేవు, ఇలా ఎన్నో అన్ని మేము ఏదైతే బాకీ కార్డు ఉందో ఆ బాకీ కార్డు చూపించి అడగండి మిమ్మల్ని. మేము కేవలము వాళ్ళు చేస్తామన్నది చేయలేదన్నదే ప్రశ్నిస్తున్నాం తప్ప వేరే ఏది కాదు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి ఇంకొక 500 రోజుల్లో కేసీఆర్ గారు 3వసారి ముఖ్యమంత్రి కావడం తప్పకుండా ఖాయం. ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఈ నుంచే విజయ యాత్ర స్టార్ట్ అవుతుంది. షేక్పేటలోనే శంకరరావు మోగియడానికి రామన్న గారు 6:30 నుంచి 7:30 మధ్యలో వారికి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇలాంటి ఏవైనా ఉంటే కనుక కేవలం ఈ ఎలక్షన్ కమిషన్ వారైనా కూడా ఒక పార్టీకి పని చేయకుండా చూసేటువంటి ఈ పోలీసు వారికి కాకుండా కరెక్ట్గా న్యాయబద్ధంగా పనిచేసే వారిని డ్యూటీలు వేయాలని మేము కోరుతున్నాము. తప్పకుండా ఇలా ఎవరైనా అన్యాయంగా చట్టాన్ని చేతిలో పెట్టుకొని వాటిని దుర్వినియోగం చేస్తే మాత్రం తప్పకుండా మేము కోర్టు వారి దగ్గరకు కూడా వెళ్తాం, ఎలక్షన్ కమిషన్ వారి దగ్గర కూడా వెళ్తామని తెలియజేస్తున్నాం. అకాల వర్షాల వల్ల దాదాపు కరీంనగర్లో వడ్లను తడిచిపోవడం జరిగింది. కానీ ఎవరైతే కరీంనగర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఉన్నారో అవి వర్షాలకు తడిచిన వడ్లు వాటి గురించి పట్టించుకోకుండా ప్రస్తుతం ఆయన ప్రచారంలో ఉన్నారు. ఇది ఎలా చూడాలి? ఇంకా అది తెలియదు ఏముందండి. చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు వర్షాల గురించి ఒకటే చెప్తున్నారు, వాళ్ళు 420 హామీలు ఇచ్చిండ్రు మనకు. ఆ హామీల సంగతే లేదు. నిన్నగాక మొన్న వర్షాల గురించి వాళ్ళు ఆలోచన చేస్తారండి. ఆ లిస్టులో వాళ్ళకి చూసుకుంటే అది 560 నెంబర్లో ఉందేమో వాళ్ళకి వర్షాలది. సో ప్రభాకర్ గారు చెప్పిన మాటలు కానివ్వండి. అయినా ఇంకొకటి అండి, ఇంత ఘోరం అంటే కనీసం హ్యుమానిటీ గ్రౌండ్స్ లేవండి వాళ్ళకు. భర్త చనిపోయి బాధలో ఉన్న మహిళ ఏడుస్తే దాన్ని కూడా నాటకం అంటారండి. వాళ్ళు ఏదన్నా అనొచ్చండి, నోరుంది, నాలుక ఉంది, మేము ఏమన్నా మాట్లాడతాం, ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారు. ప్రజలు తిరగబడ్డారు, బీఆర్ఎస్ సైడ్ ఉన్నారు ప్రజలు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది జూబ్లీ హిల్స్ లో అన్నారు. ఇది రాజరిక వ్యవస్థ కాదు, గూండాగిరి ఉన్న వ్యవస్థ కాదండి. ఇది డెమోక్రటిక్ కంట్రీ. న్యాయము చట్టము అందరూ
ప్రతి ఒక్కరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాజులు ఎవరు? నవీన్ యాదవ్ గారు రాజు కానివ్వండి, సునీత గారు రాజు కాదు, ప్రజలే రాజులండి. ఆ ప్రజలే రాజులుగా చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు. కేసీఆర్ గారు వెంట ప్రజలు ఉన్నారు. తప్పకుండా కేసీఆర్ గారికి ఓటేస్తారు, సునీత గారికి బలపరుస్తారు, విజయ గారిని గెలిపిస్తారని తప్పకుండా మేము అందరం చెప్తున్నాం.